తెలంగాణలో కీలక వర్గాల మద్దతు ఎవరికి ఉంది, ఎటువైపు ఆ మద్దతు ఉంది అన్నది చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంది. శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఈ వివరాలను చెప్పుకొచ్చింది. సామాజిక వర్గాల వారీగా, వృత్తుల వారీగా, వయసుల వారీగా కూడా విభజిస్తూ ఆయా వర్గాల మద్దతు ఎవరికి ఎంతవరకు ఉందని లోతైన విశ్లేషణ చేసింది. ఈ సర్వేలో రైతులను, లీజు రైతులను ఒక కేటగిరీగా తీసుకున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు సెక్టర్ ఉద్యోగులను పలు కేటగిరీలుగా ఉంచారు. చిన్న తరహా వ్యాపారులు, దినసరి కూలీలు, గృహిణులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ ఆటో డ్రైవర్స్, అంగన్వాడీ, ఆశా, డ్వాక్రా వర్కర్స్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని వివిధ కేటగిరీలుగా సర్వేలో చూపించారు. ఇక 18 నుంచి 30 లోపు వయసు వారిని ఒక కేటగిరీగా, 31 నుంచి 40 దాకా మరో కేటగిరీగా, 41 నుంచి 50 దాకా ఇంకో కేటగిరీగా, 51 నుంచి 60 దాకా మరో కేటగిరీగా, 61 వయసు దాటిన వారిని మరో కేటగిరీగా పేర్కొన్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులను కేటగిరీగా చూస్తే ధనవంతులు, మధ్యతరగతి, పేదలు, నిరుపేదలుగా విభజించారు. ఇలా కేటగిరీలో చూస్తే కొన్ని చోట్ల బీఆర్ఎస్ కి ఎక్కువ మొగ్గు, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ఇలా అన్ని వర్గాల్లో ఆయా పార్టీలకు మద్దతు లభించినట్లుగా సర్వే పేర్కొంది. ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే 18 నుంచి 30 ఏళ్ల లోపు వారిలో బీఆర్ఎస్ కి 38% మద్దతు దక్కితే కాంగ్రెస్ కి 40% మద్దతు లభించింది. బీజేపీకి 18%, ఇతరులకు 4% మద్దతు లభించింది. 31 నుంచి 45 గ్రూప్ కేటగిరీ తీసుకుంటే బీఆర్ఎస్ కి 40% మద్దతు లభిస్తే కాంగ్రెస్ కి 41% మద్దతు, బీజేపీకి 11% మద్దతు దక్కింది. ఇతరులకు 8% మద్దతు దక్కింది. అలాగే 41 నుంచి 50 ఏజ్ కేటగిరీలో చూస్తే బీఆర్ఎస్ కి 48% మద్దతు, కాంగ్రెస్ కి 38%, బీజేపీకి 12%, ఇతరులకు 2% మద్దతు లభించింది. 51 నుంచి 60 ఏజ్ కేటగిరీలో చూస్తే బీఆర్ఎస్ కి 50%, కాంగ్రెస్ కి 39%, బీజేపీకి 7%, ఇతరులకు 4% మద్దతు లభించింది. ఇక 61 ఏళ్లు దాటిన కేటగిరీలో చూస్తే బీఆర్ఎస్ కి 51%, కాంగ్రెస్ కి 40%, బీజేపీకి 6%, ఇతరులకు 3% మద్దతు దక్కింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఓసీ కమ్యూనిటీలో బీఆర్ఎస్ కి 39%, కాంగ్రెస్ కి 37%, బీజేపీకి 20%, ఇతరులకు 4% మద్దతు దక్కుతోంది. బీసీ కమ్యూనిటీస్ లో చూసుకుంటే ముదిరాజులో బీఆర్ఎస్ కి 37%, కాంగ్రెస్ కి 39%, బీజేపీకి 17%, ఇతరులకు 7% మద్దతు లభిస్తోంది. యాదవ్ సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కి 50%, కాంగ్రెస్ కి 32%, బీజేపీకి 16%, ఇతరులకు 2% మద్దతు లభిస్తోంది. పద్మశాలి సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కి 50%, కాంగ్రెస్ కి 33%, బీజేపీకి 25%, ఇతరులకు 2% దక్కింది. ఇక గౌడ సామాజిక వర్గంలో చూస్తే బీఆర్ఎస్ కి 49%, కాంగ్రెస్ కి 36%, బీజేపీకి 12%, ఇతరులకు 3% మద్దతు దక్కుతోంది. కంసాలి సామాజిక వర్గంలో చూస్తే బీఆర్ఎస్ కి 46%, కాంగ్రెస్ కి 32%, బీజేపీకి 19%, ఇతరులకు 3% దక్కింది. ఇతర బీసీ సామాజిక వర్గాల్లో బీఆర్ఎస్ కి 49%, కాంగ్రెస్ కి 42%, బీజేపీకి 7%, ఇతరులకు 2% మద్దతు దక్కింది. ఎస్సీ కమ్యూనిటీలో మాల కేటగిరీలో బీఆర్ఎస్ కి 41%, కాంగ్రెస్ కి 41%, బీజేపీకి 15%, ఇతరులకు 3% మద్దతు దక్కుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కి 45%, కాంగ్రెస్ కి 37%, బీజేపీకి 12%, ఇతరులకు 6% మద్దతు లభిస్తోంది. ఎస్టీ కమ్యూనిటీలో బీఆర్ఎస్ కి 46%, కాంగ్రెస్ కి 34%, బీజేపీకి 14%, ఇతరులకు 6% మద్దతు దక్కుతోందని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే పేర్కొంటోంది.